ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెరాస మోగించిన తెలంగాణ సమరభేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెదేపా కాంగ్రెస్ పార్టీల లక్ష్యంగా సాగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కేసీఆర్ ఇక తమ ప్రధాన ప్రత్యర్థి వైకాపాయే అన్న రీతిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ వంటి విముఖ వ్యూహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాజకీయంగా, ఉద్యమపరంగా తమ కార్యాచరణ ఉండేలా ద్విముఖ వ్యూహంతో ముందుకు కదలనున్నట్లు సూర్యాపేట సమరభేరి నుంచి తెరాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక తమ ప్రధాన ప్రత్యర్థి వైకాపాయే అన్న రీతిలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం అంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్, వైఎస్ విజయ, షర్మిలను విమర్శించారు. రాజన్న రాజ్యం మనం చూడలేదా? పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి నల్లగొండ నీళ్లు, మహబూబ్నగర్ నీళ్లు రాయలసీమకు దోసుకుపోయిన దొంగ వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా పులిచింతలు కట్టింది రాజశేఖర రెడ్డి కాదా? ఇలా విజయమ్మ చెప్తది, జగన్ బాబు వస్తాడు, పోలవరం కడతాడు, జగన్ బాబు వస్తాడు, ఎస్ఎల్బీసీ కడతాడని అయితే అన్నది. పోలవరం కట్టి మన భద్రాద్రి రామును కూడా ముంచేటువంటి జగన్ రాజ్యం కావన్నా మనకు రాజన్న రాజ్యం. కాంగ్రెస్ గత 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను వంచిస్తూనే ఉందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీ తెదేపా పైన నిప్పులు చెరిగారు. రాజన్న, చంద్రన్న రాజ్యాలు తాము చూడనివి కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అంటే ఇచ్చిన మాట మీద నిలబడడం, మాట తప్పకుండా నడవడం, దాన్ని విశ్వసనీయత అంటారు. నువ్వు కోల్పోయావు. 9 డిసెంబర్ నాడు తెలంగాణ వస్తే 10 డిసెంబర్ నాడు అడ్డంగా తెలంగాణను అడ్డుకున్నావు కాబట్టి నీ మీద విశ్వసనీయత లేదు. ఇలా తెలంగాణ సమాజానికి నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నీకు విశ్వసనీయత రాదు. నువ్వు కాళ్ళ యాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసినా ఇలా తెలంగాణ నేను నమ్మడానికి సిద్ధంగా లేదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ సభలో కాంగ్రెస్, టీడీపీ, వైకాపాలపై సమరభేరి మోగించిన తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లాకు 1 కోటి ఎకరాలు సాగు అయ్యేలా సాగునీటిని తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర రెడ్డికి ఇయ్యేది పెన్షన్ కానీ మనకి ఇయ్యరాదా? నేను ఇలా సూర్యాపేట సమరభేరి నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు రేపు తెలంగాణ రాజ్యంలో 1000 రూపాయలు ఇచ్చుకుంటే మనవి చేస్తా ఉన్నా, ప్రకటిస్తా ఉన్నా. వికలాంగులకు కూడా 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి తీరుతాం తెలంగాణ రాష్ట్రంలో చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తల తెగిపడ్డా ఎత్తిన జెండా దించేది లేదని, 6 నూరైన తెలంగాణను సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఈ ప్రాంతం నుంచి పారద్రోలాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.